అందరికీ నమస్తే అండి. మీలో ఎంతమంది గోధుమ ఉప్మా అంటే ఇష్టమో? నాకైతే చాలా ఇష్టము. అందుకే ఇవాళ మన కిచెన్లో గోధుమ ఉప్మా చేసుకుందాము. దానికోసం కళాయి పెట్టుకొని కొన్ని పల్లీలు వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలోని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, వేపించిన పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటీలు, కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ముందుగా ఒక కప్పుతో రవ్వ మనం పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకొని మనకు తగినంత ఉప్పు వేసుకొని దాన్ని మరిగించుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఫాస్ట్గా మరిగిపోతుంది. తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది తీసి అందులో వేసుకొని హై ఫ్లేమ్లోని కొంత ఉడికొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేయాల ఆవిరికి ఫాస్ట్గా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మెత్తగా ఉడికిపోతుంది. చూడండి ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఉప్మా ఇది. అయిపోయింది ఉప్మా, ప్లేట్లో పెట్టుకొని హ్యాపీగా తినేయడమే.